యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకోవద్దు అని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా తమకు ఇష్టమైన రంగాల్లో రాణించాలని కోరారు. బుధవారం రోజు వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర డిగ్రీ మరియు పీజీ కళాశాలలో భారత ప్రభుత్వం యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ వారి నెహ్రూ యువ కేంద్రం మరియు మై భారత్ మరియు నిస్వార్థ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్ నిర్మూలన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ రావు ఐపీఎస్ పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల కారణంగా యువత భవిష్యత్తు నిర్వీర్యమవుతుందని, దీనివల్ల దేశ అభివృద్ధి భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల యువత సైతం గంజాయి సేవించే స్థాయికి గంజాయి విక్రయాలు పెరిగాయని, అందువల్ల క్షేత్రస్థాయి నుంచి పోలీసు అధికారులు సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని అన్నారు. ఆధునిక కాలంలో వస్తున్న సాంకేతికతను ఉపయోగించుకొని ముందుకు సాగుతూ ఉండగా మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు, సెల్ ఫోన్లకు, మద్యానికి, డ్రగ్స్ కు అలవాటై తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని ఆరోపించారు. అనవసరంగా చెడు అలవాట్లకు బానిసై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. యువతకి విద్య, ఉద్యోగి, ఉపాధిలో పోలీసులు ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. విద్యార్థులతో మత్తు పదార్థాలకు బానిస కాకూడదని ప్రతిజ్ఞను చేయించారు. సోషల్ స్టిగ్మా ఉంటుంది. స్టిగ్మా అనేది సామాజిక భయం. ఒక రకమైన మనకి ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే మనము బయటకు వెళ్ళగలుగుతాము, వెళ్ళలేదు. ఎందుకు? సోషల్ స్టిగ్మా ఉంటుంది. గేమ్ చేస్తారు. నా గురించి కంట్రీస్లో అర్జెంటీనా, వెనిజులా ఇటువంటి దేశాలలో కోకా చెట్టు తీస్తారు. ఇది తీసి మనకు ఈ మన పడవల ద్వారా, ఇతర మార్గాల ద్వారా మనం వేయాల్సి వస్తుంది. వాళ్ళు అవి మనకు సప్లై చేస్తారు. దాంట్లో ఇటువంటి డ్రగ్స్ కూడా అమ్మడం జరుగుతుంది. వాటిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. మేము డ్రగ్స్ ఎట్లా పట్టుకున్నామంటే ఎండిఎంఏ ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ డ్రగ్ ఉన్నదని ఎందుకు అనుకుంటున్నానంటే, సార్ అది రామరాజ్ కాటన్ బనియన్స్, ఆ బనియన్ల మూట ఇంత బరువు ఉండదు, ఇంత కార్టూన్ ఇంత బరువు ఉండదు, అది ఇంత బరువు ఎక్కువ ఉన్నది అని వాడు తూకం వేసుకొని చెప్పిండు. వెంటనే మనం పోవడము, ప్యాక్ ఓపెన్ చేయడం, తీసి చూస్తే దానిలో 8 కిలోమీటర్లు, 1 కిలో దాకా 7 కోట్లు 8 కోట్ల వాల్యూ. అంత డ్రగ్ వాళ్ళు ఎక్కడికి పంపుతున్నారు తెలుసా? ఆస్ట్రేలియాకి పంపిస్తున్నారు. ఎక్కడి నుండి? చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుండి మళ్ళీ కాకినాడ, కాకినాడ నుండి విశాఖపట్నం నుండి ఆస్ట్రేలియాకు కంటైనర్లో పంపడానికి ప్లానింగ్ ఉంది. ఎవరైనా మంచిగా అంబానీ స్థాయిలో ఎదిగారనుకోండి, ఈ రిసోర్స్ వల్ల ఎన్ని కుటుంబాలు లాభపడితే, దాదాపు 1 లక్ష కుటుంబాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా లాభపడతాయి. అదే మీరు డ్రగ్స్ అలవాటు పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయితే మీ అమ్మ, నాన్న, మీ అక్క, చెల్లె, తమ్ముడు అందరూ నీ చుట్టూతోనే తిరుగుతాడు. ఎప్పుడు దాకా ఆ డ్రగ్స్ బానిసే మనం చావడమే కావాలి, లేకపోతే మంచిగా రావాలి. మంచిగా రావడం అనేది చాలా కష్టమైన పని. అయితే ఒకటి నేను అబ్జర్వేషన్ ఏంటంటే, డ్రగ్స్ అందరూ ఈజీగా అడిక్ట్ కాదు. ఆ సైకాలజీ మన లోపల ఉంటేనే అడిక్ట్ అవుతుంది. మనలో కూడా ఒక దుర్బలమైన సైకాలజీ ఉంటుంది, బలహీనమైన మనసు మనకు ఉంటేనే మనం అడిక్ట్ అవుతాం.